ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నాడంటే అవుననే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ ఈ వార్త సెక్యులేట్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఏ కాజ్ మీద అరెస్ట్ చేస్తున్నారంటే, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో భారీగా లిక్కర్ స్కామ్ జరిగింది. సుమారు 18,000 కోట్ల రూపాయలకు పైగా లిక్కర్ స్కామ్ దందాలు కొనసాగాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకి ఎక్స్పోర్ట్ చేశారంటూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క ప్రభుత్వం మీద వచ్చినటువంటి ముఖ్యమైన ఆరోపణ. దీని మీద కేంద్రం ఈడీని ఎంక్వైరీకి పంపించింది. ఇక్కడ 70-80% ఇక్కడ ఎంక్వైరీ చేసి ఈ కీలకమైన ఆధారాలన్నీ కేంద్రానికి పంపించింది. అయితే నిన్న జరిగినటువంటి లోక్సభ ఈ యొక్క సమావేశాల్లో కేంద్ర మంత్రి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఈ విషయం గురించి ఈ పార్లమెంట్లో మాట్లాడారు. ఈ లోక్సభలో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, 18,000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరగడం వాస్తవం. అందులో 4,000 కోట్ల రూపాయల్లో 2 భాగాలుగా చేసి ఒక 2,000 కోట్లు దుబాయ్కి పంపించారు, ఒక 2,000 కోట్ల రూపాయలు ఆఫ్రికాకి పంపించారు. బినామీల పేరుతో ఈ యొక్క డబ్బు అంతా ఎక్స్పోర్ట్ చేశారంటూ కీలకమైన విషయాలు లోక్సభలో మాట్లాడిన తర్వాత పర్సనల్గా అమిత్ షా గారిని కలిసి ఈ యొక్క లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి ప్రతి రిపోర్ట్లన్నింటినీ ఆయనకి సబ్మిట్ చేశారు. సో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఈ లిక్కర్ స్కామ్ దందా అంతా బయటపడే అవకాశం ఉందంటూ కొన్ని కీలకమైన ఆధారాలు ఈ రోజున కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించారు. ఆల్రెడీ ఏటూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా కొన్ని ప్రెస్ మీట్లలో ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరగడం వాస్తవం, ఆ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కనుక ఎంక్వైరీ చేస్తే ఈ లిక్కర్ స్కామ్ దందా అంతా బయటపడద్ది, అలాగే మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు, మిథున్ రెడ్డిని కూడా ఎంక్వైరీ చేసినా ఈ లిక్కర్ స్కామ్ అంతా బయటపడద్దని చెప్పి ఏటూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి చాలా సందర్భాల్లో ఈ అంశాల గురించి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఒకసారి ఈ ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి సొంత మద్యం తయారీ విషయాల్లో 50 రూపాయలు దొరికే చీప్ లిక్కర్ని 200-300 అమ్మినటువంటి జగన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏం చేశాడో అంతు చిక్కని ప్రశ్న. సో ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగింది. ఈ అంశాల మీద ఆల్రెడీ ప్రభుత్వం కూడా చాలా సివియర్గా యాక్షన్ తీసుకోబోతా ఉంది. రీసెంట్గా మనం చూసాం కదా, ప్రభుత్వం చాలా సివియర్గా యాక్షన్ తీసుకోబోతా ఉంది. ఆ పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చూశారు కదా, ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కేజ్రీవాల్ను కూడా విడిచిపెట్టల. పక్కా అవినీతి ఆరోపణ కేజ్రీవాల్ మీద వచ్చింది. ఆ అవినీతి చేసినట్టు కనబడతా ఉంది. లిక్కర్ స్కామ్లో చాలా రకాలుగా డబ్బునంతా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి విషయాలు బయటపడ్డాయి. దాంతో తెలంగాణకు సంబంధించినటువంటి కవిత, అరబిందో ఇలాంటి ప్రముఖులు చాలామందిని అరెస్ట్ చేసినటువంటి దాఖలను మన కళ్ళ కట్టినట్టు చూసాం. అలాంటిది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డితో సహా అనేక మంది దీంట్లో వ్యవహారంలో ఇరుక్కున్నారు. అందరిని అరెస్ట్ చేసే విషయంగా జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు బినామీలు ఉన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చెప్పేటువంటి ప్రధానమైన విషయాలు ఏంటి, అందరికీ ఉన్న మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కనుసైగుల్లోనే కదా ఇదంతా జరిగేది. సో ఎటు చూసుకున్న ఏం జరిగినా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఉచ్చు బిగిసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ పైగా జగన్మోహన్ రెడ్డి మీద 1-2 అవినీతి ఆరోపణల కేసులు ఆల్రెడీ ఇదివరకు ఉన్నాయి. ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు 11 సంవత్సరాల పాటు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. ఇది కాకుండా రీసెంట్గా అదాని విషయంలో ఈ కరెంటు ఒప్పందాల్లో 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడంటే అదొకటే. ఇక ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని శాఖల్లో అవినీతికి పాల్పడ్డారు. ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి కూడా కొన్ని వాటాలంతే అని చెప్పి అన్ని కోణాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఏ క్షణమైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఆంధ్ర రాష్ట్ర లిక్కర్ స్కామ్కి ఈ యొక్క పూర్తి విషయాలు బయటకు వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలు చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని శాఖల్లో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి కొంతమంది వ్యక్తులను కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా అరెస్టులు కానీ, సోషల్ మీడియా అరెస్టుల దగ్గర నుండి వ్యక్తిగత కారణాలు చెప్పి అనుకుంటున్నారు తప్ప కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు చేసుకుంటూ అక్రమాలు చేసుకుంటూ అరెస్ట్ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడినా వాస్తవాలు సరిగ్గా తెలుసుకోకుండా మాట్లాడేటువంటి మాటలు అవి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా వ్యవహరించాలనుకుంటే ఇంత అవసరమా? పలానా ఫటాఫట్ అని చెప్పి పోలీసులు తీసుకొని వాళ్ళతో అరెస్ట్ చేసేవచ్చు కదా. అందరినీ పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించి తప్పు చేసిన వాడిని శిక్షణ బిచ్చేలా చేస్తున్నారు తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీలు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలు వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారని అనుకోండి, మరి వీళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వట్లా? రీసెంట్గా ఏలూరు సంబంధించిన ఆల్నాని ఉన్నాడు. ఆల్నాని రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తి, కానీ రాజకీయ ముసుగులు ఎవరినే ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడేవాడు కదా. మరి అతను ఎందుకు అలాంటి జోలి తీలా? ఇలా కొంతమంది ఉన్నారు.
రాజకీయ పరంగా వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడారు తప్ప వ్యక్తిగత కారణాల గురించి ఎవరిని ఉద్దేశించి మాట్లాడాల. పలానా అధికారంలో ఉన్నప్పుడు, పలానా పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు, పలానా నాయకుడు పలానా శాఖలో పనిచేసినప్పుడు ఆ మంత్రి ఇలా సరిగ్గా పట్టించుకోలేదు, ఇలా పట్టించుకున్నట్టు ఇటువంటి గతి పట్టేది కదని చెప్పి ఈ రకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి తప్ప కొంతమంది వాళ్ళ వ్యక్తిగత గురించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో ప్రతి విషయాల గురించి, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ గురించి ఎవరో మాట్లాడిన సంఘటనలు ఎక్కడ కనిపించట్లా. ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీలు ఇలాగ నోరు పారేసుకుంటారు, ఇందిని కాడికి దాచుకో పంచుకున్నట్టు ఎక్కడ పడితే అక్కడ అవినీతికి పాల్పడ్డాలు ఇలాంటి జోరుగా జరిగాయి. కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఒక్క లెక్కర స్కామే కాదండి, గనుల తవ్వకాల్లో వాటిల్లో కూడా అనేక అవకతవకలు జరిగాయి. ప్రతి దాంట్లో శాండ్ విషయంలో, ల్యాండ్ల విషయంలో, భూదందాలు, కబ్జాలు, రకరకాల విషయాల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చాలామంది చేతువాటాలు చూపించారు. దోచుకో పంచుకో ఈ సిద్ధాంతాన్ని ఫుల్గా ఫాలో అయిపోయారు. ప్రతి శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా ఈ రోజున లెక్కర స్కామ్ అంటే ఆషామాషా వ్యవహారం కాదు. దానివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చెప్పాడండి, ముఖ్యమంత్రిగా అయ్యే టైంలో ప్రతి చెల్లెమ్మ ప్రతి అక్కకే చెప్తున్నా, మీ తాలి బొట్టులు తెగిపోకుండా నేను అడ్డుగా నిలబడతానటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున లెక్కర స్కామ్లు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించగలిగాడు? తాలిబొట్లు కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అదే తాలిబొట్టు తెంచడానికి ప్రధాన ముద్రాయిలాగా చిత్రీకరించుకుంది ఈ జగన్మోహన్ రెడ్డి కదా. దశల వారీగా మద్యాన్ని మొత్తం తగ్గించేస్తే, దశల వారీగా మద్యాన్ని మొత్తం లేపేస్తారని చెప్పి రెస్టారెంట్లు ఓపెన్ చేయించాడు. దశల వారీగా అంటే అక్కడక్కడ తీసేసి రెస్టారెంట్లు ఓపెన్ చేస్తే అందరు కలిసి అక్కడ తాగొచ్చు కదా, ఇంక వేరే చోటకి ఎక్కడికి వెళ్దు, ఆ రూపాయి అంతా అక్కడికి వెళ్ళద్దు అంటే ఒక సిస్టమేటిక్గా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేసినా సరే అటు ఇటు వెళ్ళి అనుకో ఎక్కడో ₹100 మిస్ అవుద్దేమో. ఇక్కడ అలా కాదు, ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది కాబట్టి, ప్రభుత్వం హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఆ రూపాయి అంతా ప్రభుత్వం హ్యాండిల్లో ఉంటుందని చెప్పి వీళ్ళందరినీ రెస్టారెంట్లు అన్నీ ఓపెన్ చేసి రెస్టారెంట్లు కూర్చోబెట్టేవాడు. ఇక్కడ తాగేవారు. ఆ రూపాయి అంతా ఎక్కడ ఉండేది? డైరెక్ట్గా ప్రభుత్వ అకౌంట్లోకి వచ్చేది. ఇలాగా ₹50 దొరికే చీప్ లిక్కర్ని, సొంత తయారీ మద్యం కదా, ఈ భూము ఇలాంటి రకరకాలు ఏం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా. ఈ నాసిరకం మందుని తీసుకొచ్చి అందరికి అలవాటు చేసి ఆ తాగి పెచ్చగా తిరిగి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈరోజు నీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాల వల్ల ఈ లెక్కర స్కామ్ ఒకటైతే, ఒక పక్కన చాలామంది ఆడబిడ్డలు బాధపడ్డం, జగన్మోహన్ రెడ్డి నమ్మినందుకు మా తాలిబొడ్లు తెంచావు కదా అని చెప్పి చాలా సందర్భాల్లో చాలామంది తల్లిని మాట్లాడినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా అరెస్ట్ అయితే కనుక రాబోయే రోజులు ఆంధ్ర రాష్ట్రం నిజంగా మార్పు దిశగా అడుగు వేస్తుందనడంలో ఎటువంటి సందేహం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊపులు కూర్చేసి ఒక పక్కన దోచుకు కనీసం రూపాయైనా ప్రజలకు పెడితే ఆయన ఉపయోగం ఉండేది. పథకాలు ఇచ్చేస్తానని చెప్పి ఆ పథకాల్లో కూడా కోతలు విధించడం, అమ్మఒడి 15,000 అని చెప్పేవాడు, 13,000 ఇచ్చేవాడు, 2,000 మైనస్ చేసేవాడు. ఇలాగ ప్రతి దాంట్లో కోతలు విధించుకుంటాం. ఒక పక్కన ఈ డబ్బంతా ఏం చేస్తున్నాడు, మన ట్యాక్సుల రూపంలో, పన్నుల రూపంలో అంతా ప్రభుత్వానికి పే చేస్తూ ఉంటాం. ఆ డబ్బంతా ఏమవుతుందో, ఈ లిక్కర్ స్కాములు, భూదందాలు, ఈ శాండ్ దందాలు, ఇవన్నీ డబ్బంతా ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయి.